మేము యూజ్ గురుదక్షిణ కూడా ఇస్తారులేండి, డోంట్ వరీ. అది అది తర్వాత అది అదే డబ్బులు వచ్చాక. ఒకటికి ఫైనాన్షియల్గా ఎవరన్నా ఇండిపెండెంట్ నా త్రూ అయ్యిండ్రు అనుకుందాం, కరెక్ట్, ఆ బ్లెస్సింగ్ భయంకరంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది నిజంగా. ఊరికే హెల్ప్ చేయడం వేరు, రైట్. మర్చిపోరు ఫస్ట్ నన్ను చేయండి సార్, డెఫినెట్ నేనైతే ఫస్ట్ శిష్యుడిగా మారుతాను మీకు. డెఫినెట్గా నన్ను అట్లా చేయండి, మిమ్మల్ని బ్రహ్మాండంగా సెట్ చేసుకుంటాం మనం. డెఫినెట్గా. సూపర్ సార్. సో మనం ఇది మన ప్రేక్షకుల కోసం ఒక 12 సిరీస్ అనుకున్నాం మనం. ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంది, అది నేను చెప్తాను. ఇప్పుడు ఆ పాయింట్ మనం మిస్ అయినాం. ఇప్పుడు డేటాలో వచ్చి ఏ డేటా మీరు ఏ స్టాక్ తీసుకొని ఏదైనా తీసుకోండి, ఓకే, మీరు క్యాండిల్స్టిక్ డేటా బ్యాక్ వెళ్ళి చేయొచ్చు. ఈ రోజు ఏమైంది, ఇక్కడ ఏమైందని మీరు చూడొచ్చు. కానీ డేటా మీరు బ్యాక్ టెస్టింగ్ చేయలేరు యాక్చువల్గా ఇండియాలో ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అయితే. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాని మనం జనవరి 1st ఏమైందని మనం చూడలేము. అవును, జనవరి 1st రోజు 11:30కి డేటాలో ఏమేమి ఉంది, ఏమేమి కనిపించింది, దాన్ని బట్టి మనకి క్యాండిల్స్ ఏం ఫామ్ అయిందని మనం చూడలేము. అచ్చా, ఇది మామూలుగా రెగ్యులర్ దాంట్లో మన దగ్గర ఎవరి దగ్గర లేదు, బట్ మనం చేయొచ్చు ఇక్కడ. ఓకే, మనం డేటా 2 years బ్యాక్ డేటా కూడా వెళ్ళేసి ఆ రోజు పర్టికులర్ డేట్లో ఏమైందని నన్ను అడగని నేను చెప్తాను. మార్కెట్లో చూడకుండా చెప్తా, నేను క్యాండిల్స్ ఏం చూడను. ఓకే, ఆ రోజు డేటా ఏమైండొచ్చు, మీరు 9:30 నుంచి 3:30 వరకు మార్కెట్ ఏమైందో మొత్తం మీరు అడగండి, నేను లైవ్లో మీకు చెప్తానే ఉంటా. బ్యూటిఫుల్, ఇది మంచిగా ఉంది. బ్యాక్ టెస్టింగ్ అనేది అంటే ఇది ఎంత యూజ్ అవుతుంది ఒక రీటైల్ ట్రేడర్, కరెక్ట్, భయంకరంగా యూజ్ అవుతుంది. ట్రెండ్స్ అన్ని తెలిసిపోతాయి, కానీ చేసే ఓపిక మీకు ఉండాలి. అది ఇక టైం పెట్టాలి అంతే, చేసే ఓపిక మీకు ఉండాలి. ఫీచర్స్ సార్, మా డబ్బులు మీకు ఇచ్చేస్తే మీరు చేస్తారా, ఎందుకు మాకు ఈ బాధ? అట్లా చేయాలంటే నాకు చాలా మంది నాకు అవసరం లేదు. నేనేం చెప్పినాను, మీరు సొంతంగా నేర్చుకొని మీ ఇంట్లో 10 రూపాయలు నా వల్ల ఒక ఎక్స్ట్రా వస్తే మీరు ఇచ్చే ప్లేసింగ్ వేరే ఉంటుందని నేను చెప్తాను. కరెక్ట్ కరెక్ట్, అంతే కదా. సూపర్, అంతే తప్పించి మీరు ఇవ్వాలంటే ఇస్తారు ఇప్పుడు, అంతే కదా. నాకు అట్లా ఆఫర్లు వచ్చినాయి, కోట్లు ఆఫర్లు వచ్చినాయి, కానీ అది కాదు లెక్క. మన ప్రేక్షకులకి ఈ నాలెడ్జ్ సరిపోదు అనుకుంటున్నాను నేను, ఇంకా కావాలి అంటే. మన వాళ్ళు జాయిన్ అవుతుంటారు, ఇప్పుడు ఇది చూసిన తర్వాత డెఫినెట్ గా జాయిన్ అవుతారు. దీంతో పాటు మనం ఒక సిరీస్ అనుకున్నాం, రాబోయే ఎపిసోడ్ లో ఇంకేమేం చెప్తారు పాయింట్స్ వాళ్ళకి? నెక్స్ట్ సిరీస్ మనం ఒకటి చేద్దాం. ఇప్పుడు బ్యాక్ టెస్టింగ్ అని ఒక పాయింట్ చెప్పినాం కదా, మనం ఏదో ఒక డేట్ ర్యాండమ్కి వెళ్దాం. సూపర్. మీరు ఏదైనా డేట్ చెప్పండి, ఆ రోజు డేటాకి వెళ్ళేసి డేటా రన్ చేద్దాం 9:30 నుంచి 3:30 వరకు మార్కెట్లో ఏమైంది, పక్కకు చార్ట్ పెడదాం. నేను డేటా చెప్తానంటే మీరు చార్ట్ చూస్తుండండి, తెలిసిపోతుంది రియల్ గా వర్క్ చేస్తుందా లేదా అనేది. సూపర్ సూపర్. అట్లా మీరు స్టాక్స్ చేయొచ్చు, ఇండెక్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అట్లా అది మనం నెక్స్ట్ సిరీస్ అట్లా చేద్దాం. సూపర్ సార్, డన్. ఇలా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం దీన్ని ప్రాపర్ మార్కెటింగ్ చేయట్లేదు. అంతే కదా, రియల్ టైమ్ది. మీకు అదృష్టం ఉంటేనే ఈ ఛానల్లో మీరు ఈ రోజు ఈ వీడియో చూస్తారు. ఓకే ఓకే, అంతవరకు మాత్రం చెప్పగలను. అవునా, అంతవరకు నేను చెప్పగలుగుతా, నిజమే. ఎందుకంటే ఆపర్చునిటీ కూడా రాదు. ఇప్పుడు ఓసారి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటాయి మనకి, మన దగ్గరికి వస్తుంది అంటే అది మనకు అదృష్టం ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. సూపర్ సార్, సూపర్. ఇంకా మీరు ఎర్లీగా ఏం పోగొట్టుకున్న స్టేజ్ లో వస్తే మాత్రం ఇంకా అదృష్టమే, చెప్పేది. చాలా మంది గాయాలతోనే వస్తారు, గాయాలతో వస్తారు, ఐసీయూ నుండి వస్తారు. అవునా, అయ్యో, ఓకే ఓకే. లాస్ట్ మూమెంట్ లో ఎన్నో ఉంటాయి కేసులు. అట్లా ఈ ఆప్షన్ చైన్ డాటా అనేది సెల్లర్స్ దా బయ్యర్స్ దా మార్కెట్? మీరేమనుకుంటారు అసలు? నేను బయర్స్ అనే అనుకుంటున్నాను. బయర్స్ అని ఎందుకు అనుకుంటారు అంటే, మీరు ఇప్పుడు ఒక 20 పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక 24,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు కొన్నారు, నేను కొన్నాము, అందరం కొంటే మీరేమనుకుంటారు, యాక్చువల్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి పోతుంది అనుకుంటారు. మనం కొంటున్నామంటే ఎవరో అమ్ముతున్నట్లక, అమ్ముతూనే ఒక కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే ఓకే. అమ్మేవాడి ఇన్వెస్ట్మెంట్ ఏంది, కొనేవాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా సపోజ్ మీరు 24,500 నుంచి మార్కెట్ 600 వరకు పోతుందని అనుకుందాం. 600 పోతా అనుకుంటాం, మీరు ఏం చేస్తారు? 24,600 స్ట్రైక్ ప్రైస్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే పర్టికులర్ కదా, ఒక 20 రూపాయలే ఉందనుకుందాం, లేదా లెటర్స్ 10 రూపాయలే ఉందనుకుందాం. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 రూపాయలు. ఇప్పుడు నిఫ్టీలో 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే లాట్ సైడ్ 65 రూపీస్ ఏముంది అంటే, మీరు ఇన్వెస్ట్ చేసి ఎంత 650 రూపీస్ చేసారు. నేను సెల్లర్ అనుకుందాం, మన ఇద్దరమే కాంట్రాక్ట్ అనుకుందాం, నేను సెల్లర్, మీరు బయర్. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది తెలుసు? యాక్చువల్గా 1.5 lakh ఉంటుంది. అదే 10 రూపాయల కోసం, అదే 650 రూపాయల కోసం నేను 1,50,000 పెడుతున్నా, మీరు 650 రూపాయలు పెడతారు. ఇప్పుడు ఎవరు బలవంతురు పైసల పరంగా, మీరా నేనా? మీరు 650 రూపాయలు పెట్టి మీరు ఏమనుకుంటారు, మీరు 1000 రూపాయలు సంపాదించాలని మీరు అనుకుంటారు. నేను అదే 650 రూపాయల కోసం నేను 1,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నా. నా ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే, అదే 10 రూపాయల స్ట్రైక్ ప్రైస్ నేను సెల్ చేయాలంటే నాకు మార్జిన్ 1,50,000 పడుతుంది. మీకు 10 × 65 రూపాయలు 650 రూపాయలే పడుతుంది మీకు. నాకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అంటే, నా విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువ కాబట్టి. మార్కెట్ అక్కడే ఉన్నా, అక్కడి నుంచి 2 పాయింట్ల కింద ఉన్నా, ఆ 650 రూపాయలు నేను మీ దగ్గర తినేస్తా. మార్కెట్ పోదు. మార్కెట్ కొంచెం 10 పాయింట్లు పోయి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ దాని కిందనే ఉన్నా, ఏమున్నా మీ అమౌంట్ నా జేబులోకి రావాల్సిందే అది.
అంటే మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. అదే 650 రూపాయల కోసం ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎక్కువ ఉంది, ఓకే, సెల్లర్ది ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ 100% సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అమ్మో బాబోయ్, ఇది నిజంగా ఇది అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది సార్. నిజంగా అది అడ్వాంటేజ్, అది భలే ఉంది అసలు ఇది. చిన్న లాజిక్ చెప్పిన, అదే చిన్న కదా. లాజిక్ అట్లా. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. నాకే ఇప్పుడు కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదో స్టాక్ మార్కెట్ టిప్స్ను వాటిని నమ్ముకొని కనుక మనం వెళ్తే ఇది ఎట్లా అంటే గతుకుల దారిలాగా అంతే, యాక్సిడెంట్లు అవుతాయి గ్యారంటీగా. అదే కనుక మీరు ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ టూల్ని కనుక పట్టుకొని, అదే స్టీరింగ్ అనుకోండి, జీపీఎస్ అనుకోండి, అది పట్టుకొని పోతే హైవే మీకు ఇది. అంతే చూపిస్తుంది, డైరెక్ట్ చూపిస్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది. సో ఒక రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ మంచిగా మాత్రం ట్రాఫిక్ ప్రయాణం మాత్రం అద్భుతంగా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు, అంతే ప్రాబ్లం లేదు. రైట్. ఇప్పటిదాకా మీరు ఎంత పోగొట్టుకో ఉండొచ్చు కాక, ఇకపై మాత్రం ఈ టూల్ కనుక వాడితే మీరు రూపాయి కూడా పోగొట్టుకోరు, అంతే. అది మన సారిస్తున్న హామీ. సో నేను కూడా నమ్ముతున్నా, నేను కూడా ఆల్మోస్ట్ జాయిన్ అయినట్టే, ఇంకా ఫస్ట్ స్టూడెంట్ మన ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఎందుకంటే నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, నాకు అసలు ఏం అర్థం కాలేదు, బోల్డెన్ డబ్బులు పోగొట్టుకున్నా కూడా. అది బాగా మీ ముందు చెప్తే బాగోదు, సార్కి బయట చెప్పి బాధపడతాను. సో అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్ గురించి నేర్చుకోవడానికి, ట్రైన్ అవ్వడానికి మీరు వెంటనే ఈ ఎపిసోడ్ అయిపోయిన మరుక్షణం ఫోన్ చేయండి. ఇప్పుడే తక్షణమే ఫోన్ చేయండి సార్కి, మీకు డీటెయిల్స్ చెప్తారు, టూల్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు. మీకు ఆల్మోస్ట్ 15 రోజులు అన్నారు కానీ సార్ 1 మంత్ అయినా ఇస్తారు మీకు ట్రైనింగ్. అంతేకాకుండా మీతో పాటు ఉండి మీకు మెంటార్గా కూడా వ్యవహరిస్తారు, లైఫ్ టైం మీకు ఆయన సహాయకుడిగా ఉంటారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు లాస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ స్టాక్ మార్కెట్లో, అది నేను నమ్ముతున్నాను. నేను జాయిన్ అవుతున్నాను, మీరు కూడా రండి, మనందరం కలిసి నేర్చుకుందాం. చెప్పండి సార్, ఒక మంచి బోనస్. ఏం లేదు, యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, ఇంత చెప్పిన తర్వాత ఇదేదో హైప్ లాగా అన్ని అనిపించచ్చు, రియల్గా టూల్ ఉందా, నిజంగా ఇంత పనిచేస్తుందా. మనకు తెలుగులో ఒక ఛానల్ ఉంది, నేను యూట్యూబ్ లైవ్లో కూడా వస్తాను మార్నింగ్ వచ్చి, అదొకటి, అది లింక్ ఇస్తే చూసుకోండి ఒకసారి, క్రాస్ చెక్. ఎందుకంటే 3-4 months వీడియోస్ అన్ని అట్లే ఉంటాయి, నాన్ ఎడిటెడ్ వీడియోస్ ఉంటాయి, అన్ని యాజ్ ఇది అట్లే ఉంటాయి, ఎట్లా రికార్డ్ అయింది అట్లే ఉంటుంది ఒకటి. సెకండ్ అయితే ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా నేర్చుకోవాలనుకోని మన ఛానల్ త్రూ ఈ నెంబర్కి ఫోన్ చేసి నేర్చుకోవాలనుకుంటే, మనం 7 days ఫ్రీ టూల్ ఇద్దాం యాక్చువల్గా. ఓహో, 7 days వరకు. ఓకేనా, వాళ్ళు మీకు ఫోన్ చేసి ఎవరైనా మాట్లాడి చేస్తే గ్రేట్ న్యూస్. 7 days ఫ్రీ టూల్ ఇస్తాం. సెకండ్ థింగ్, మోస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్ ట్రైనింగ్ అనేది నేను ఎప్పుడు 15 days కంటిన్యూ చేస్తాను యాక్చువల్. అందులోనే థియరీ, ప్రాక్టీస్, లైవ్ అన్నీ అయిపోతాయి. నేను ఓన్లీ సరిపోతుంది యాక్చువల్. నేను ఇంకో 15 days లైవ్ మార్కెట్లోకి వచ్చి మెంటర్షిప్ చేస్తాను, ఓన్లీ మన ప్రేక్షకులకి, అందరు కాదు ఇది. అది నేను లైవ్ లో నేనే ఉంటా, మార్కెట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు లైవ్ లో ఉంటా. అవునా, ఎప్పుడైతే థియరీ నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి, అది అర్థం కావాలి. నేను ఈ 15 days అనేది మీకు ఈ ప్రేక్షకులకు మాత్రమే ఇది స్పెషల్. ఇప్పుడు చూడండి, ఇంకా మనకు నమ్మొచ్చు, ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఊరికే వదిలేయట్లేదు. నేను మీతో పాటు కూర్చొని మీకు లైవ్ లో 15 రోజుల పాటు ట్రైనింగ్ నేను ఉంటాను. అది ట్రేడింగ్ లో కూడా ఉంటాను, ట్రైనింగ్ కాదు ట్రేడింగ్ లో కూడా ఉంటానని చెప్తున్నారు. కాబట్టి అబ్సల్యూట్లీ ఫైన్, ఇది సూపర్ ఆఫర్ సార్. నిజంగానే మాకు సంక్రాంతి కానుక అనుకుంటున్నాను. సంక్రాంతి కానుక. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్ అండి.